నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు భారత క్రికెట్లో ఓ సెన్సేషన్. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా ఈ కుర్ర క్రికెటర్ వినియోగించుకుంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ భారత జట్టుకు సేవలందిస్తున్నాడు. ఫ్యూచర్ స్టార్గా కితాబులు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియాకు సరైన పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అనుకునేలా యువ ప్లేయర్ సత్తా చాటుతున్నాడు. దీంతో వన్డేల్లోకి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సరైన ప్లేయర్కు సరైన అవకాశాలిచ్చి ప్రోత్సహించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇంగ్లాండ్తో టీమిండియా 3 వన్డేలు ఆడబోతోంది. ఆ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డిని బరిలో దింపడం బెటరే అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే తనలోని క్లాస్ ఆట తీరును నితీష్ చూపించాడు. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడే సత్తా ఉందని ఆటతోనే చెప్పేశాడు. అంతర్జాతీయ టీ20లో వచ్చిన అవకాశాలను 2 చేతులా ఒడిసిపట్టాడు. 3 మ్యాచ్ల్లో 45 యావరేజ్తో 90 పరుగులు చేశాడు. 3 వికెట్లు సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టుల్లోనే అరంగేట్రం చేశాడు. 5 టెస్టుల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సహచరులు విఫలమైన చోట కూడా రాణించాడు. లోయర్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. మెల్బోర్న్ టెస్టులో అయితే ఏకంగా సెంచరీ కొట్టాడు. అభిమానులకు టెస్ట్ మజాను అందించాడు. ఓవరాల్గా బ్యాటింగ్, బౌలింగ్లోనూ మంచి మార్కులు సాధించాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 37.25 యావరేజ్తో 298 పరుగులు సాధించాడు. 5 వికెట్లు కూడా దక్కించుకున్నాడు. టీమిండియాకు మున్ముందు ప్రధాన ఆటగాడు అనుకునేలా ఆకట్టుకున్నాడు. మాజీలు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి వాళ్లు కూడా నితీష్ కుమార్ రెడ్డి ఆటకు ఫిదా అయ్యారు. టీమిండియాకు క్వాలిటీ ఆల్రౌండర్ దొరికాడని ప్రశంసలు కురిపించారు. మెల్బోర్న్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడిన తీరు చూసి మురిసిపోయారు. అయితే ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని వన్డేల్లోనూ నితీష్ను ఆడించడం మంచిదని కొందరు మాజీలు అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా తెలుగు కుర్రాన్ని రెడీ చేసుకోవాలంటున్నారు. 3 ఫార్మాట్లలోనూ ఆడితే నితీష్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటున్నారు. 3 ఫార్మాట్లలోనూ ఖచ్చితంగా నితీష్ అడ్వాంటేజ్ అవుతాడంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ 100% కష్టపడేందుకు యువ ప్లేయర్ సిద్ధంగా ఉన్నాడంటున్నారు. నిజానికి గత ఐపీఎల్తోనే నితీష్ కుమార్ రెడ్డి హైలైట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఇరగదీశాడు. బ్యాటింగ్లో మరో లెవెల్ చూపించాడు. ఒత్తిడిలోనూ రాణించి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. బౌలింగ్లోనూ మంచి మార్కులు సంపాదించాడు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో నితీష్ కుమార్ రెడ్డి ఆట చూడాలనుకుంటున్నారు.